నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా హైడ్రా పేరుతో పూర్తి స్థాయిలో ఇళ్లను కూల్చివేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. పట్టా ఉన్నా, పాస్బుక్ ఉన్నా, తరతరాలుగా కూడా నివాసం ఉంటున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా కూల్చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఐలాపూర్కు సంబంధించి మాణిక్ యాదవ్ అడ్వకేట్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా పనిచేస్తున్న వ్యక్తి. పూర్తి స్థాయిలో నిన్న జరిగిన కూల్చివేతలకు కూడా చూసాం. ఐలాపూర్ గ్రామానికి సంబంధించి అమీన్పూర్ పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో హైడ్రా విజృంభించిందనే చెప్పొచ్చు. పూర్తిగా కూల్చివేతల సంఘటన చూసాం. సో కేసీఆర్ ఫోటో ఉన్నందుక లేదా బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ ఉన్నందుకో తెలియదు, కానీ ఇక్కడ అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కూల్చివేసిన సంఘటనలు అయితే మనం చూసాం. సో మనతో పాటు మాణిక్ యాదవ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు కూల్చేశారు, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ జరిగిన సంఘటన ఏందని మాట్లాడదాం. దానికంటే ముందు ఇదే ఒకసారి చూడండి, కూల్చివేసిన ఇంటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా కూల్చివేశారు. మాట కనీసం చెప్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఈ కూల్చివేస్తూనే ఉన్నారు. ఆధారాలను కనీసం చూపించే ప్రయత్నం కానీ చూపిస్తున్నా కూడా అధికారులు పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో కూల్చేస్తున్న సంఘటనకు సంబంధించి మనం చూస్తున్నాం. సో పూర్తిగా కూడా ఇది ఒక రకంగా టార్గెట్ చేశారనుకోవచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా నిర్వీర్యం చేయాలి, అంటే బీఆర్ఎస్ పార్టీని బలంగా ఉంచకూడదు అని కావచ్చు, మరేదైనా కావచ్చు. ఒకసారి తనతో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందన్న, మీ దాకా ఎందుకు హైడ్రా వచ్చింది, అసలు వాస్తవాలు ఏంటి? అసలు ఏం జరిగిందో అసలు మాకు కూడా అర్థమవుతలేదు. పొద్దున్నే 6 o'clock వచ్చారు అందరూ. ఇంకా ఎవరు కూడా ఊర్లో లేవలే. అసలు సాటర్డే కదా, హాలిడే అట్లా ఉన్నారు అందరూ. 6 o'clock వచ్చి ఒక 2-3 వేల మంది పోలీసులు గెస్ట్ హౌస్ ముంగడ ఉన్నారు. అనేక మంది వాళ్ళు హైడ్రా సిబ్బంది ఉన్నారు. 7 o'clock అక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఇచ్చారు. మేము ఎవరిదేం గులగొట్టాము, ఎవరిదేం చేయము, ఇది ఒక్కటే కొట్టిపోతాము అని మాట్లాడినుండే. తర్వాత 2:30 మాది అయిపోయింది, గెస్ట్ హౌస్ అయిపోయింది. అది అయిపోయాక ఎవరేం గులగొట్టారనే అప్పుడు దాకా కూకున్నారు అందరు కూడా. నేను కూడా చైన్ కార్డు ఉండే, మనం జేసీబీ కాడ వచ్చింది నీది గులగొడుతున్నాను. నేను టక్కున వచ్చి పానీలో అవన్నీ తీసుకుని నేను పోతే పానీలో మా 148 సర్వే నెంబర్ ఇది. మాకు పాస్బుక్ మా తాతలు తండ్రుల నుంచి మాకు మేమే ఉన్నాం ఇక్కడ. 3 తరాల నుంచి 1954 నుంచి 20 వరకు మాకు రెవెన్యూ రికార్డులో మా తాత పేరు ఉంది. మేము అది చెప్పినాము, ఇట్లా మాకు పాస్బుక్ కూడా ఉంది అని చెప్పినాము. చెప్తుంటే కూడా వినకుండా వచ్చి కంఫర్టబుల్ గుల కొట్టారు. బయట ఇది బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ ఉండే, అవి ఫ్లెక్సీలు ఇది ఉండే అన్నీ తీసేసి కొట్టేసారు. తర్వాత ఇక మా వాళ్ళు అందరు లోపల పోయి బాగా ఇబ్బంది పెట్టినా బయటకు అందరిని ఈడ్చేసారు. మా వైఫ్ను గిచ్చిరంట లేడీస్ కానిస్టేబుల్. మా బామ్మర్దిని హ్యాంగ్ చేసారు, దానికి కిందికి నూకేసారు. నన్ను కూడా బాగా నూకి పడేసారు బయటకి. మా తమ్ముడు మేము నలుగురు అన్నదమ్ముళ్ళం. మాకున్నదే గిదిగా, మాకు ఇంకేడ ఇల్లులు కట్టుకోనికే మొత్తము పడేస్తే మేము నేను కార్పొరేటర్గా ట్రై చేస్తున్నా. ఒక 4 years నుంచి ఇక్కడ ఏదమ్మని గట్టిగా పనిచేస్తున్నా. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తున్నా. మన ఈ పార్టీ ఆఫీస్ కలెక్షన్ కూడా వచ్చిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా కొత్తలా ఫస్ట్ మా పడంచర్ నియోజకవర్గంలో పెద్ద బహిరంగ సభ కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ పెట్టినా. ఆ ట్రోఫీకి హరీష్ అన్న వచ్చి ఆయన చేతి మీద ప్రైజ్ ఇచ్చినుండే. మొన్న కూడా 4th time పెట్టిన ట్రోఫీ. అయితే హరీష్ అన్న వచ్చి నియర్లీ 2.5 years అదే కొత్తలో పెట్టినా కదా, ఇక అప్పటి నుంచి టార్గెట్ చేసారు. ఇక ప్రతి దానికి ఇబ్బంది పెట్టడం, పోలీసు వాళ్ళు వీళ్ళు రకరకాలుగా టార్చర్ చేయడము. దాంట్లో బాగానే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయినందుకే అది కూల్చారు, ఇంకా ఏదో లేదు. ఇప్పుడు అది కూడా మీకు అనిపిస్తుంది అక్కడ చూసుకుంటే ఇంకా రేకులది కానీ ఇప్పుడు ఇవన్నీ ఒకటే సర్వే నెంబర్. మరి ఏది కూడా కొట్టలే కదా, నాది ఒకంది. నేను టెర్రరిస్ట్ని కాదుగా, నేను ఒక హైకోర్టు అడ్వకేట్ని. మరి బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఉంది. ఆయన ఏం చెప్పిండు, చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ ఇంకేది కానీ ఇట్లాంటి మీరు డిమాలిషన్ చేయాలన్నా 15 రోజుల మీద నోటీస్ చేయాలి. ఆయనకు గులగొట్టి ఆయనకు నోటీస్ ఇచ్చినాక ఆయన వివరణ తీసుకొని మళ్ళీ 15 రోజులకు టైం ఇవ్వాలి. ఎందుకు ఆయన గులగొట్టుకోనికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నీకు లేదు బాబు అని చెప్పి ఆయన సెక్షన్ రిమూవ్ చేసుకుని ఆయనకు టైం ఇవ్వాలి. నా చెరువు కాదు, కుంట కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, నాలా కాదు, నాది ఏది కాదు, నాది క్లియర్ పట్టా ల్యాండ్. సరే రేపు కోర్టుకి క్లియర్ అయినప్పుడు ఎవరైతే అలా అవుతుందేమో. ఇప్పుడైతే మేమే పొజిషన్లో ఉన్నాము. నా పేరు మాది కుర్మా. అయితే మా ఊర్లో ఫస్ట్ బీటెక్ నేనే, ఎంటెక్, LLB, LLM, PhD. అయితే మా ఊరు కూడా ఎవరు కూడా వాళ్ళు చదువుకోలేరు పెద్దగా. ఈ కోర్టు కేసులకు ఏం తెలియదు అసలు. అయితే
నేను బాగా చదువుకున్నాక నేను సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కోచింగ్ పోయిన ఉండే. నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యి జాబ్ మిస్ అయిన ఉండే. అది తర్వాత మా ఊరు సమస్యలు బాగా ఎట్లా మనం చేసుకోవాలని చెప్పేసి నా ఐటీ అన్ని జాబులు మళ్ళీ ఎల్ఎల్బీ చేసిన. దీనికోసం మా ఊరు కోసమే ఎల్ఎల్బీ ఎల్ఎల్ఎం చేసిన. అడ్వకేట్గా పనిచేస్తున్నా. రోజు నాకు దీనిపైన మొత్తం నాలెడ్జ్ ఉంది. 17,000 పేపర్లు ఈ ఐలాపూర్ ల్యాండ్కి సంబంధించిన పేపర్లు మా దగ్గర ఉన్నాయి. హైకోర్టు 1954 నుంచి ఇప్పటిదాకా హైకోర్టు రిట్ అప్పీల్ కూడా అవన్నీ కూడా మాకు ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఎవరైతే 10 సంవత్సరాలు ఉంటారో వాళ్ళకే పొజిషన్. జనరల్గా మేము మా తాత, మేము, మా నాన్న 3 జనరేషన్లు అంటే దాదాపు 150-200 సంవత్సరాలు మా పొజిషన్లో ఉన్నది. పొజిషన్లో భూమి కాదంట. మరి ఇప్పుడు నా పేరు ఐలాపూర్ మానగియాదు. నేను ఎందుకు పెట్టుకున్నా ఐలాపూర్ మానగియాదు, మా ఊరు బాగా వెనుకబడదని చెప్పేసి 90 పేరుని నా ఊరి పేరుగా మార్చుకున్నా. 90 పేరుని నా ఊరి పేరుగా మార్చుకొని నేను రాజకీయంగా ముందుకు పోతున్నా. నాలాగానే ఈ ఊరు ఎంతో డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో నేను 90 పేరు నా ఊరి పేరుగా మార్చుకొని ఎక్కడ చూసినా ఐలాపూర్ మానగియాదు అని అయితే దాన్ని ఈరోజు తీసుకొని ఐలాపూర్ అని చెప్పేసి ఇక ఎవడు ఎక్కువ వెళ్ళాడతాడని చెప్పేసి ఇక బీఆర్ఎస్ పట్ల వీడియో ఉన్నాడు. ఇక హరీష్ అని తీసుకొచ్చి ప్రోగ్రాంలు చేస్తుండు, ఆ ప్రోగ్రామ్ చేస్తుండు, ధూమ్ధామ్ చేస్తుండు. వీడిని ఎట్లా అని చెప్పేసి అడ్వకేట్ని కాబట్టి నేను తప్పు చేయ, నన్ను ఏ పరంగా హింసించడానికి లేదు. ఇక ఉన్నది కూడా గిదే. ఇక దీన్ని కొడితే అన్ని అడ్వకేట్ ఆఫీస్ కూడా గిదే, పార్టీ ఆఫీస్ గిదే, అడుగుండేది గిన్నే. ఇది కొట్టేసినామనుకో ఆడ ఏం చేశాడు రా అని చెప్పి ఉద్దేశంతో కొట్టారు. ఫ్లెక్సీలో బాగా చూసారు. పొద్దున్న ఫ్లెక్సీలు చూసి ఇక ఒకటే చూసుకుంటే పోతూనే ఎవరు ఇక ఫ్లెక్సీలు. ఇక హరీష్ అన్న ఫోటో, కేసీఆర్ సార్ ఫోటో ఉండే. ఇక కేవలం బీఆర్ఎస్ పార్టీ అని వ్యక్తే అనే వాళ్ళు కుట్టారని అనుకుంటా ఉన్నా. అంటే అన్న దీనికి సంబంధించి మీరు భవిష్యత్తులో హైకోర్టులో మళ్ళీ పేలు వేసే అవకాశం ఉంటుందా? డ్యామేజ్కి సంబంధించి కానీ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించిందని ప్రభుత్వం మీద ఏమైనా కేసులు ఇస్తారా, లేకపోతే వెనుకడుగు వేస్తారా? అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా ఊరంతా డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది. అందరితో మాట్లాడచ్చు. ఇప్పుడు నేను ఒక్కరిని కూడా పోతే కరెక్ట్ కాదు. మా పెద్ద మనిషి కూడా కూలిపోయింది అనేది కూడా అందరం మాట్లాడుకొని. వాళ్ళది కూడా పట్టా భూమేనా? వాళ్ళ 2.5 ఎకరు మా ఊర్లో ఉంటుంది. ఊర్లతో దగ్గర కొనుక్కురాళ్ళు. అది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కట్టిరు. అది గెస్ట్ హౌస్ నేను చిన్న ఉన్నప్పుడు కట్టిరు. అప్పుడు ఈ ఐలాపూర్లో అసలు బీరం కూడా కమ్మడం చూస్తే అది కనిపిస్తుంది గెస్ట్ హౌస్. అప్పుడు కట్టే గెస్ట్ హౌస్ దానికి కూడా అన్నీ ఉన్నాయి నాకు తెలిసి. అది కూడా 1999లో కట్టిరు అనుకుంటా. అది 2000 ఇయర్లీ నాకు కరెక్ట్ డేట్ గుర్తులే. 1 ఇయర్ అటు అప్పుడు కట్టిరు. అది కట్టినప్పుడు ఇదంతా ఏం మొత్తం జంగల్ లాగా ఉంటుండే. 2.5 చేంజ్ సంథింగ్ ఎక్కర్ ఎంత ఉండదు, నియర్లీ 3 acres అనుకుంటా. ఆ పట్టభూమిలాగా కట్టుకోరాళ్ళు. మరి మాకైతే నోటీస్ లేదు, ఏం లేదు. మరి అన్నకు ఉన్నదిలే నాకు కూడా తెలియదు. వితౌట్ నోటీస్ నేను డిమాలిష్ చేసారు. సార్ నాది ఏదన్నా ఉండని, నాది గవర్నమెంట్ ల్యాండ్ కానీ పట్టా ల్యాండ్ కానీ ఇంకేదన్నా చెరువు అనుకో చెరువు అనుకోను. కనీసం ఎక్స్ప్లెనేషన్ అది తమ్మి ఎవరిని గులబడతారు ఆయన నోటీస్ తీసుకుని నాకు నోటీస్ కూడా నాకు ఇవ్వాలి. అది నేను బాధపడుతున్నా. సరే ఇప్పుడు నేను కబ్జా చేసిన గవర్నమెంట్ ల్యాండ్ అనేది రెవెన్యూ రికార్డ్స్ చెప్తాయి. ఆ రెవెన్యూ రికార్డ్స్ నువ్వు క్రాస్ చెక్ చేసుకొని తమ్మి గోరా బాబు నీ గవర్నమెంట్ ల్యాండ్ పలానా నీ నాలా మీద చెరువు ఉంటాడు ఆయన అని చెప్పేసి నాకు ఒక నోటీస్ నా మొక్కన కొట్టినావు అనుకో తప్పు. అప్పుడు నువ్వు తర్వాత అప్పుడు నీ కథ ఉంది చట్ట ప్రకారం. అవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్ కొడితేనే మా వైఫ్ని కొట్టారు, మా పిల్లల్ని కొట్టారు, మా బామ్మడిని డైరెక్ట్ హ్యాంగ్ చేసారు ఆడ. ఇప్పుడు ఎవరికి జనరల్గా ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఒక పక్షి గూడు మీద దాడి చేస్తే కూడా పక్షి కూడా రివర్స్ అవుతుంది ఖచ్చితంగా. అది మానవ సౌకర్యం అట్లాంటిది. సరే ఇప్పుడు ఈవెన్ చెర్ల ఎగ్జాంపుల్ ఒక పేదోడు చెర్ల వెళ్ళి కట్టుకుని అనుకోము ఒక నిమిషంకి, వాళ్ళు కూడా వాడు కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా. అట్లాంటి ఎవరింటి మీద ఖచ్చితంగా వాడు కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి సామరస్యంగా తీయకుండా ఆయన ఇట్లా పడి పైకి లేపారు మా వాడిని. వాడు కిందికి వచ్చి నైట్ నిద్ర. మా పిల్లలు చిన్న పిల్లలు నాకు ట్విన్స్ పాప బాబు. నైట్ అంతా మా పాప అంటుంది మమ్మీ పోలీసు వాళ్ళు మన ఇల్లు ఎందుకు గుల్లగొట్టారు, మళ్ళీ మనని కొడతా పప్పని కొడతారా నిన్ను కొడతారా, పోలీసు వాళ్ళు బ్యాడ్ బాయ్స్ అని మా పాప అంటుంది. నాకు ఇంతకుముందు మరి తింటుంటే మళ్ళీ పప్ప మళ్ళీ పోలీసులు వస్తే మళ్ళీ నేను తీసుకెళ్తారా, మళ్ళీ డిమాలిష్ చేస్తారా అని అడుగుతుంది. మా పాపకు 4 years. సో అంత భయంకర పరిస్థితి క్రియేట్ చేశారు. అంటే ఎట్లా అన్న నెక్స్ట్ స్టెప్ దీంతో పాటు ఇప్పుడు మీరు దీన్ని పార్టీ కార్యాలయానికి ఏమైనా తీసుకుపోయే సమాచారం ఉంటుందా? అంటే కేటీఆర్ కానీ ఇతరత్ర ఎందుకంటే మీరు మళ్ళీ వ్యక్తిగతంగా టార్గెట్తో పాటు పార్టీ అయినందుకే కదా టార్గెట్ కంప్లీట్గా. ఇప్పుడు ఇవన్నీ కూడా కొలగొట్టలే. ఇంకా నేను నాది ఒక్కనే కొలగొట్టిన సేమ్ సర్వే నెంబర్ కనిపిస్తుంది క్లియర్గా. ఒకటి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కథం చేద్దాము, పార్టీని క్లోజ్ చేద్దాం, అదొకటి. అంటే మాణిక్ యాదవ్ని దొక్కేసారు, వాడు చదువుకున్నారు, వాడిని దొక్కిరంటే ఇక మామూలుగా పరిస్థితి కార్యకర్తలు ఏముంటుంది, అదొక మెసేజ్ తీసుకొని కథ దొక్కిరు అనుకుంటున్నా. ఇంకోటి ఇక్కడ మనల్ని క్లోజ్ చేసి ఇంకోటి ఉండడు భయపెట్టిస్తే దా ఉద్దేశంతో చేయొచ్చేది. అది దీనికి సంబంధించి హరీష్ అన్న పొద్దున నాతో మాట్లాడిండు. నువ్వేం భయపడక బిడ్డ మేము ఉంటామని చెప్పిండు. పెద్ద సార్ కూడా కేసీఆర్ సార్ కూడా నిన్న వీడియోస్ అన్ని చూసిండంట. నాకు ఫామ్ హౌస్కి వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇది కొంచెం ఫ్రీ అయినాక వచ్చి కలవని చెప్పారు. సో ఏదున్నా హరీష్ అన్న కానీ కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ మాకు అండగా ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఎంత నష్టం జరిగిందన్న మీ అంచనా ప్రకారం?
ఇది అదే మీకు అనిపిస్తుంది కదా ఈ కాంపౌండ్ వాళ్ళు ఎంతైనా నాకు అప్రాక్సిమేట్ తెలియదు కానీ లక్షలలోనే అయింది, పెద్ద మొత్తంలో అయింది. అంటే భవిష్యత్తులో ఈ కూల్చివేతలను చూసి మళ్ళీ మీరు ఏమైనా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటారు? భయభ్రాంతులు కేసుల విషయంలో పాప మాట్లాడిన తీరు చూస్తే నాకు పంచ ప్రాణాలు మా పాప, మా పిల్లల్ని ఎత్తుకపోయినా, మా ఇల్లు మా ఇంకా కూల్చినా, నాకు పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టినా నేను బీఆర్ఎస్ పార్టీతో ఉంటా. రైట్, చూసారు కదా మొత్తానికి మాణిక్ యాదవ్ అన్నకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు ఇల్లును కూల్చేయడం తీరు కానీ, వాళ్ళని బెదిరించే తీరు కానీ, అన్ని రకాలుగా కూడా పట్టా పాస్బుక్లు ఉన్నా కూడా ఇబ్బందికరంగా పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో అటువైపు కూడా చూడొచ్చు, ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా పోలీసులు ఇంకా కూడా పహారా వేసిన పరిస్థితి, కంచెలేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ హైడ్రా పేరుతో పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలు ఒక విధ్వంసాన్ని సృష్టించే విధంగా ఉన్నాయి. దాంతోపాటుగా పూర్తిగా కూడా పోలీసులు నిరంతరం పర్యవేక్షించే తీరు కానీ, పోలీసులకు సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ ఛానల్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నారు, ఏంటి అని కూడా వందలాదిగా కూడా పోలీస్ వెహికల్ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడ హైడ్రా జరిగినా కూడా ఇటు మరోవైపు హైడ్రాకు సంబంధించి రిక్రూట్మెంట్ చేసుకున్న వ్యక్తులను చూసినప్పటికీ కూడా ఏ అర్హతల బేస్ మీద వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్న దాంట్లో పాటుగా ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకునే తీర్లలో కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థకు సంబంధం లేని వ్యక్తులు కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంతకుముందు మనం చూసాం అమీన్పూర్కు సంబంధించి అక్కడ వస్తున్న దారిలో కానీ, లేకపోతే అక్కడ జరిగిన కూల్చివేతలలో కూడా దారుణంగా కూడా అక్కడ ఉండే ప్రజలు కానీ, నివసించే వ్యక్తులను నెట్టివేసే పరిస్థితి. ఇక్కడ మాణిక్ యాదవ్కు సంబంధించి వీళ్ళ ఇంట్లో సొంత తమ్ముని కూడా నెక్వెట్టి లేపడం అంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.